ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క ఈస్టరు శుభాకాంక్షలు మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచిన సంఘటనను జ్ఞాపకం చేసుకుని సజీవుడైనటువంటి వారిని మనమంతా కూడా ఆరాధిస్తూ ఉన్నాం. సజీవుడైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా దేవుని యొక్క వాక్యములో నుండి ఒక సంగతి మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేంటంటే, భక్తుడైనటువంటి పౌలు చేసిన ప్రార్థనలో ఒక భాగాన్ని మీ దృష్టికి తెస్తారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సర్వలోకములో వ్యాపించి ఉన్న విశ్వాసుల కొరకు ఒక ప్రార్థన చేశాడు. ప్రత్యేకించి ఎఫెసు సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కొరకై ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఒక భాగాన్ని నేను మీ దృష్టికి తెస్తాను. ఆ ప్రార్థన ఏంటంటే, విశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములు తెరవబడాలని, జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు వారికి అనుగ్రహింపబడి, దేవుడు క్రీస్తును లేపుటలో చూపిన బల ప్రభావాలను అర్థం చేసుకోవాలని చెప్పి వారి కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువైన యేసు మరణించారు, శరీరముతో తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచి పరలోక స్థలములలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ మాటలు మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఈ వాక్యములో మనం చూస్తున్నాం, ఆయన క్రీస్తును లేపుటలో వినియోగపరచిన ఆ శక్తి ఎంత గొప్పదో వారు తెలుసుకోవాలి అనేటువంటిది ప్రార్థన చేశాడు. అవును ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మృతులలో నుండి శరీరముతో తిరిగి లేచుటలో దేవుడు వినియోగపరచిన పునరుత్థాన శక్తి, అపరిమితమైన శక్తి, అది ఎట్టిదో మనము గ్రహించాలని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను కొన్ని మాటలు ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. ఆ శక్తి యొక్క గొప్పతనాన్ని, ప్రపంచంలో చాలా శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ప్రపంచంలో మారణహోమం సృష్టించిన బాంబులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటివి. ఉదాహరణకు మనం చూస్తే, ఒక ఆటం బాంబు కొన్ని కోట్లాది మంది ప్రజలను నాశనం చేయగలదు. చాలా మట్టుకు భూమిని తుడిచిపెట్టగలిగిన శక్తి ఆ బాంబుకుంది. అది చాలా శక్తివంతమైనటువంటిది. శక్తివంతమైనటువంటి వ్యాధులున్నాయి. భూమిని తుడిచిపెట్టేసిన శక్తివంతమైనటువంటి వ్యాధులున్నాయి. ఇవన్నీ కూడా శక్తివంతమైనటువంటివే. ఇవి నాశనం చేయడానికి శక్తి కలిగినవి గాని వీటిలో ఏది కూడా జీవం పోయగలిగినటువంటి శక్తి దేనికి లేదు అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభు అయినటువంటి యేసయ్యను మృతులలో నుండి లేపిన దేవుని యొక్క శక్తి
లేక పునరుత్థాన శక్తి అది ఎంత శక్తివంతమైనదో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. ఆటం బాంబుకున్నటువంటి శక్తి కంటే కూడా ఈ శక్తి చాలా గొప్పది. మారణ హోమం సృష్టిస్తున్నటువంటి వ్యాధుల కంటే కూడా ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి ఈ శక్తి ఎంత గొప్పదో మీకు తెలియచేయడానికి కొన్ని దృష్టాంతాలు నేను మీ దృష్టికి తేవాలని చెప్పి నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉన్నారు. వారు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు. ఈ అరణ్య యాత్రలో ఉంటూ ఉన్నటువంటి సమయంలో వారికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ప్రధాన యాజకత్వం అనేటువంటిది ఎవరు చేయాలి? ప్రధాన యాజకత్వమును గూర్చి సమస్య వారికి తలెత్తింది. ఏ కుటుంబము నుండి వచ్చిన వారు చేయాలి, ఎవరు చేయాలి అనేటువంటి సమస్య వచ్చింది. ప్రజలు సణుగుకుంటూ ఉన్నారు. అయితే భక్తుడైనటువంటి మోషే ఒక సంగతి చెప్పాడు. ఈ మాటలు మనం దేవుని యొక్క వాక్యములో నుండి చూస్తే మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం గ్రంథం 17వ అధ్యాయములో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క సమస్యకు పరిష్కారం మోషే ఎలాగూ వారికి సెలవిచ్చాడు. దేవుని యొక్క మాటలు వారికి సెలవిచ్చాడు. నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయవలెను. 12 కర్రలు తీసుకుని వచ్చారు. ఈ కర్రలు ఎండిపోయిన కర్రలు. ఈ కర్రల్లో జీవం ఏమాత్రమూ లేదు. ఇవి పూర్తిగా ఎండిపోయిన కర్రలు. ఈ కర్రలు 12 కర్రలు తీసుకుని వచ్చారు. ఈ 12 కర్రల మీద కూడా ఏ కుటుంబ యజమాని పేరు ఆ కర్ర మీద వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇవి వ్రాసిన తరువాత మరి దేవుడు చెప్పాడు, ఈ కర్రలను ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరములో ఉంచాలి. 4వ వచనంలో మనం చూస్తున్నాం, నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. ఈ 12 కర్రలు కూడా దేవుని యొక్క సన్నిధానములో, అలాగే శాసనములు ఉన్నటువంటి మరి ఆ యొక్క గుడారములో అవి ఉంచబడ్డాయి. దేవుని మందసమునకు ఎదురుగా ఉంచబడ్డాయి. దేవుడు అంటా ఉన్నాడు, అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును అని చెప్పాడు. ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్ర కలిగినటువంటి వారిని నేను ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా 12 మంది పితరులు, పెద్దలు, ప్రధానులు ఏం చేశారంటే 12 కర్రలు తీసుకుని వచ్చారు. ఒక్కొక్క కర్ర మీద వారి పితరుని యొక్క పేరు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను అని మనం చదువుతూ ఉన్నాం. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన విధంగా మోషే మరి సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఆ కర్రలను ఉంచెను. 12 కర్రలు దేవుని యొక్క సన్నిధానములో ఉంచబడ్డాయి, సాక్ష్యపు గుడారములో ఉంచబడ్డాయి. శాసనములు ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఈ 12 కర్రలు ఉంచబడ్డాయి. అయితే మరునాడు వెళ్ళి చూచేటప్పటికి జరిగినది ఏంటంటే, అహరోను కర్ర చిగిర్చియుండెను. అహరోను కర్ర చిగిర్చింది. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఎండిపోయిన కర్రకు జీవం,
జీవం మాత్రమే కాదు, ఆ కర్ర చిగిర్చింది, పువ్వులు పూసింది, బాదము పండ్లు కలిగినటువంటి కర్రగా అది మార్చబడింది. ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఈ కార్యం చేయగలిగింది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒకవేళ చిగిర్చింది అంటే ఏదో జీవం వచ్చిందనుకోవచ్చు. చిగిర్చడం మాత్రమే కాదు, అది దాని యొక్క స్వాభావిక లక్షణాలన్నీ కూడా కనుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో మనం గమనించేది ఏంటంటే పునరుత్థాన బలము. ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, జీవము ఏమాత్రమునూ లేదు. అయితే 3వ దినమున ఆయన శరీరముతో తిరిగి లేచారు. ఏ శరీరమైతే పాతి పెట్టబడిందో అదే శరీరం మహిమ దేహముగా మార్చబడి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఎంత అద్భుతమైన శక్తి అది! ఎంత అపరిమితమైనటువంటి శక్తి! ఎండిపోయిన కర్రకు, జీవం ఏమాత్రము లేకుండా ఉన్నటువంటి కర్ర చిగిర్చి పువ్వులు పూసి పాదము పండ్లు కలిగినటువంటి కర్రగా అది మార్చబడిందంటే భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తి కూడా చేయలేనటువంటి పని పునరుత్థాన శక్తి వలన, దేవుని యొక్క శక్తి వలన ఆ కార్యము జరిగింది. ఇదే శక్తిని ప్రభు అయినటువంటి యేసయ్యను తిరిగి లేపుటలో దేవుడు వినియోగించాడు అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 2వ దృష్టాంతాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ఈ 2వ దృష్టాంతం ఏంటంటే నోవహు కాలములో జరిగిన ఒక సంఘటన. ప్రియులారా, నోవహు కాలములో దేవుడు సమస్త మానవాళిని తుడిచిపెట్టి వేయడానికి ప్రచండమైనటువంటి వర్షమును ఆయన కురిపించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. 40 దివారాత్రులు కూడా ఆకాశపు తూములు తెరవబడ్డాయి. భూమి మీద ఉన్నటువంటి అగాధ జలములన్నీ కూడా పైకి ఉబికి పొర్లాయి. మొత్తం భూమంతా కూడా నీళ్లతో నిండిపోయింది. సమస్త జీవరాశులు కూడా తుడిచిపెట్టబడ్డాయి. సమస్త జీవరాశులు ఏ ప్రాణి కూడా బ్రతకడానికి వీల్లేదు. వృక్షాలేమి, నేలను ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు జీవులేమి, సముద్రములో ఉండే చేపలేమి, సమస్త జీవులు కూడా అవి పూర్తిగా తుడిచివేయబడ్డాయి. అయితే తుడిచివేయబడినటువంటి ఆ పరిస్థితుల్లో బ్రతక కలిగింది ఒకే ఒక చెట్టండి. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే ఆదికాండము గ్రంథం 8వ అధ్యాయములో ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. 10వ వచనం, అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. సమస్తము కూడా తుడిచిపెట్టుకుపోయింది. భూమి మీద ఉన్న సమస్తము కూడా జీవరాశులు తుడిచిపెట్టుకుపోయాయి. వృక్షాలు నేలమట్టమయ్యాయి. అయితే ఒకే ఒక చెట్టు అది బ్రతికింది. ఆ బ్రతికిన చెట్టు ఒలీవ చెట్టు. ఆ ఒలీవ చెట్టు యొక్క కొమ్మను త్రుంచి ఆ నల్ల పావురం నోవహు దగ్గరకు తీసుకుని వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ఒలీవ చెట్టునకు జీవమునిచ్చిన శక్తి, బలము ఏమిటి అనేది మనం ఆలోచించాలి. మృతులైన వారిలో ప్రథమ ఫలముగా
ప్రభువు లేచాడు, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ప్రభువు లేచాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసయ్య భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా చనిపోయి ఉన్నప్పుడు, సమాధులలో ఉన్నప్పుడు తిరిగి శరీరముతో లేచిన వాడు ప్రభు అయినటువంటి యేసు. ఆయనను లేపింది ఏమిటి అనగా దేవుని యొక్క బల ప్రభావాలు, దేవుడు అనుగ్రహించిన పునరుత్థాన శక్తితో ఆయన ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, అన్ని నాశనమైపోయిన ఈ ఒలీవ చెట్టు మరలా బ్రతికింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క పునరుత్థాన బలము ఎంత అపరిమితమైనదో తెలుసుకోవాలని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకు తెలియచేస్తా ఉన్నాడు. మరొక దృష్టాంతాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ దృష్టాంతం ఏంటంటే, ప్రభు అయిన యేసయ్య జీవించి ఉన్న కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. ప్రభు అయినటువంటి యేసు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు దారిలో ఒక పెద్ద దేవాలయం కనబడింది. ఇది హేరోదు కాలంలో కట్టబడినటువంటి దేవాలయం. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడినటువంటి దేవాలయం. ఈ దేవాలయమును చూసి శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు. ఎంత అద్భుతంగా కట్టారు అని చెప్పి వారంతా కూడా ఆశ్చర్యచకితులవుతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి యేసయ్య ఒక మాట అన్నారు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాల్లో నేను దీనిని లేపుతాను అన్నాడు. ఈ మాట చెప్పేటప్పటికీ వారంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఈ దేవాలయమును కట్టడానికి 46 సంవత్సరాలు పట్టాయే, నీవు 3 దినాల్లో ఎలాగూ లేపుతావయ్యా అని చెప్పి వారందరూ కూడా ఆశ్చర్యచకితులై ప్రభు అయినటువంటి యేసయ్యను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనములో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే 46 సంవత్సరాలు కట్టడానికి పట్టినటువంటి మందిరాన్ని యేసయ్య అన్నాడు 3 దినాల్లో లేపుతానన్నాడు. ఈ 3 దినాల్లో లేపాలంటే ఎంత శక్తి కావాలో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్ని వేల మంది పని చేసి ఉంటారు, ఎన్ని రాళ్ళు ఉపయోగించుంటారు. ఇంతకాలం పట్టినటువంటి ఆ మందిరాన్ని 3 దినాల్లో లేపుతానన్నాడు. అయితే ప్రభు అయినటువంటి యేసు యొక్క మాటల్లో మనం గమనించినట్లయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే 3 దినాల్లో లేపాలంటే ఎంత అపరిమితమైనటువంటి శక్తి కావాలి అనేటువంటిది మనం ఒకసారి తలంచాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య అలాగే చనిపోయారు. 3వ దినమున శరీరముతో మరలా తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత అపరిమితమైనది ఆ పునరుత్థాన బలం, లేక యేసయ్యను తిరిగి లేపుటలో దేవుడు వినియోగపరిచిన బలము అదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ సంగతి చెప్పి నేను ముందుకు వెళతాను. 4వ సంగతి ఏంటో తెలుసా? ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి. ఆ వ్యక్తి చనిపోయిన తరువాత ఒకవేళ అతనిని పాతి పెట్టవచ్చు, లేదా అతనిని క్రిమేట్ చేయవచ్చు, లేక అతన్ని కాల్చివేయవచ్చు. ఆ బూడిదను వేరు వేరు సముద్రాలను కలిపి ఉండవచ్చు. ఆ యొక్క కణములు, ఆ బూడిద భూమంతా కూడా వ్యాపించి ఉండవచ్చు. ఈ యొక్క పునరుత్థానము యొక్క బలము ఎట్టిదంటే, పునరుత్థాన సమయములో ఆ యొక్క వ్యక్తి, ఏ వ్యక్తి యొక్క దేహము కాల్చబడిందో, కాలిపోయిన బూడిద ఏ ఏ సముద్రాల్లో అయితే కలపబడిందో, ఆ వ్యక్తి యొక్క దేహం మరలా సమకూర్చబడుతుంది అనేటువంటి మాటను
నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ యొక్క ధూళి అంతటినీ కూడా సమకూర్చి సజీవంగా ఒక దేహంగా లేపగలిగినటువంటి శక్తి ఈ పునరుత్థాన బలమునకు ఉందండి. ఈ పునరుత్థాన బలమును మనం అర్థం చేసుకోవాలని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఈ బలము ఈ రోజున మనకు అందుబాటులో ఉంది అనేటువంటి మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ బలమును మనము ఈ లోకములో జీవించి ఉన్నప్పుడే, ఈ శరీరముతో జీవించి ఉన్నప్పుడే ఇలాంటి బల ప్రభావాలతో మనం జీవించడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు అనేటువంటిది మీకు తెలియజేస్తా ఉన్నాను. అది ఎలా సాధ్యం అండి అని మీరు అనొచ్చు. ఆ మాటలు నేను మీకు చెప్తాను. దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూసినట్లయితే ఇది ఎలాగూ సాధ్యమవుతుందంటే దేవుని ఆత్మ ద్వారా ఇది సాధ్యమవుతుంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఏ ఆత్మ బలముతో అయితే యేసు మరణములో నుండి తిరిగి లేచాడో అదే ఆత్మ బలం, యేసును లేపిన వాని యొక్క ఆత్మ బలం ఈ శరీరములో, ఈ మంటి శరీరములో నివసిస్తుంది. ఇక్కడ అంటా ఉన్నాడు, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క పునరుత్థాన బలమును మన యొక్క శరీరములో మనం అనుభవించగలం. ఈ ఆత్మ మనలో నివసించాలండి. దేవుని ఆత్మ మనలో నివసించాలి. ఈ దేవుని ఆత్మ ఎవరికి ఇవ్వబడుతుంది? ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరికి ఇవ్వబడుతుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తే ప్రభు అయినటువంటి యేసయ్య తెలియచేసినటువంటి ఒక మాట మీ దృష్టికి తెస్తాను నేను. యోహాను సువార్త 4వ అధ్యాయములో ఈ మాటను మనం చూస్తున్నాం. 10వ వచనం, అందుకు యేసు నీవు దేవుని వరము అనేటువంటి మాట గమనించండి. రెండవది, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఈ రెండు మాటలు గమనించండి. నీకు దేవుని వరం ఏంటో నీకు తెలిస్తే, దేవుని వరము దేవుని ఆత్మ. నిన్ను దాహమునకు అడుగుచున్నవాడు ఎవడో, దాహమునకు అడుగుచున్నవాడు ఈ భాగములో మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవేం చేస్తావంటే ఆయనను అడుగుదువు. ఆయనను అడిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీకు జీవజలమును ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వరము దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వరము ఈ జీవజలము. నీవు ప్రభు అయిన యేసు క్రీస్తును గనక అడిగితే ఆయన ఈ ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ మనలో ఉండుట ద్వారా దేవుని యొక్క పునరుత్థాన బలమును మనము కలిగి ఉండగలము. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ మనలను పాప మరణముల నియమము నుండి విడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ నీలో నివసించాలని ఆశపడుతున్నావా?
ఈ పునరుత్థాన బలము నీలో కావాలని నీవు ఆశపడుతున్నావా? ఈ బలము, ఈ బల ప్రభావాలు మనలో ఉన్నట్లయితే చావునకు లోనైన మన శరీరములను బ్రతికిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ బల ప్రభావాలతో ఆయన శరీర రీతిగా శరీరముతో తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పునరుత్థాన బలాన్ని అనుభవిద్దాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.